హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? సో ఈరోజు నేను మీ అందరికీ ఏం చెప్పాలి అనుకున్నాను అంటే వాస్తు గురించి. సో వాస్తు అంటే ఇంటి వాస్తు కావచ్చు, షాప్ మన బిజినెస్ పెట్టుకున్న వాస్తు కావచ్చు, ఏదైనా సరే. యాక్చువల్లీ వాస్తు అంటే దాన్ని డిస్మాంట్లింగ్ చేయించాలి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చాలా ఎఫెక్ట్ పడతాయి. యాక్చువల్లీ ఒక చిన్న ప్రాబ్లం ఉన్నా సరే అది మన లైఫ్లో దాని ఎఫెక్ట్ చాలా అనుభవించాల్సి వస్తుంది. చిన్నదానికి ఎందుకు ఇలా అయిపోతుంది, మనం ఇప్పుడు ఇది చేంజ్ అయ్యాం కదా, ఎందుకు ఇలా అవుతుంది అనేసి మనం అనుకుంటూ ఉంటాం అనమాట. సో అలా ఏం కాకోకుండా మన యొక్క వాస్తు, మనం ఉంటున్న ఇంటి, ఫస్ట్ మనం ఉన్న ఇల్లు మంచి ఎనర్జీని ఇచ్చేలాగా ఉండాలి. అప్పుడు మనం ఏ పని చేసినా సక్సెస్ అవుతాం. సో నేను ఇంత వర్క్ చేస్తున్నాను, ఇంత కష్టపడుతున్నాను, కానీ ప్రతిఫలం దక్కట్లేదు, దక్కకపోగా వేరే ఏవో ప్రాబ్లమ్స్ వచ్చి పడుతున్నాయి అనేసి బాధపడుతూ ఉంటాం. సో మన ఇంటి వాస్తు కనుక సరిగ్గా లేకపోతే మనకు ఫైనాన్షియల్గా దెబ్బతింటాం, హెల్త్ పరంగా దెబ్బతింటాం, రిలేషన్స్ పరంగా దెబ్బతింటాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. రిలేషన్స్ అంటే భార్యాభర్తల మధ్య కావచ్చు, లేదంటే తల్లిదండ్రులు పిల్లల మధ్య కావచ్చు, ఇలా ఏదైనా సరే దాని ఎఫెక్ట్ బాగా పడుతుంది. ఓన్లీ మనం తెచ్చుకున్న కర్మల నుంచే కాదు, మనం ఉంటున్న ఇంటి ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో మనది కర్మ, మంచి కర్మ ఉన్నా కూడా, మనకి అదృష్టం ఉన్నా కూడా, మనం ఉన్న స్థాన బలం కరెక్ట్గా లేకపోతే కనుక ప్రాబ్లం. ఇప్పుడు మల్లె తోటలో ఉన్నప్పుడు మంచి సువాసన వస్తుంది, అలాగే ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చే దగ్గర మనం ఉంటే కనుక అక్కడ మొత్తం బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో మనం ఉన్న స్థాన బలాన్ని బట్టి మనకి ఆ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. సో ఇలా మన వాస్తుని సెట్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనం దాన్ని డిస్మాండ్లింగ్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న రెమెడీస్ తోటి ఆ ఎఫెక్ట్ని ఎక్కడి నుంచి అయితే ఆ ఇంటిలో ఎక్కడైతే వాస్తు బాగోలేదో ఆ ప్లేస్లో మనకి ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ వస్తుందో అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీని మనం నింపితే చాలు. సో అక్కడ మనం దాన్ని ఆ వాస్తు రెమెడీని అలా మనం రెమెడీస్ చేసుకోవచ్చు. సో అవి ఎలా ఉంటాయంటే, ఒక పోస్టర్, అంటే వాస్తు ఎక్కడ ప్రాబ్లం ఉంది, అక్కడ ఎలాంటి కలర్స్ తోటి, ఎలాంటి ఏంజల్ నెంబర్స్ తోటి అనేది మనం చూసుకుని దాన్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి మనకి మీకు ఎవరికైనా సరే వాస్తు తెలియదు కాబట్టి తెలిసిందే ఓకే, బట్ దాని ప్రకారం ఎక్కడైతే మనకి వాస్తు ఎక్కడ లోపం ఉందో అక్కడ ఏ కలర్స్ తోటి ఏ పోస్టర్ పెడితే, ఏ స్టిక్కర్ పెడితే మనకి ఎనర్జీ ఫామ్ అవుతుంది అనేది మనకి క్లాసెస్లో అయితే చెప్తాను. బట్ ఇంటి వాస్తు చూసి మనం సెట్ చేసుకోవాలి అవి. సో అలా ఎవరికైనా చూపించుకోవాలి అని అనుకుంటే కనుక కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9502799499. లేదు మా సార్ చూస్తారు వాస్తు. సో మా సార్ నెంబర్ వచ్చేసి 7075260999. సో మీరు ఎవరికి కాల్ చేసినా వాస్తు కోసం మేమైతే మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాము. సో చూయించుకోవాలి అంటే కనుక సార్ మాట్లాడతారు, సార్ నెంబర్కి కాల్ చేయండి. సో ఇలా చిన్న రెమెడీస్తో, ఓన్ హౌస్ కాదు, రెంట్ హౌస్ కాదు, బిజినెస్ ఏదైనా సరే మనం చిన్న రెమెడీస్ తోటి ఎనర్జీని ఫామ్ చేసుకోవచ్చు. నెగిటివ్ ఎనర్జీని తీసేసుకుని పాజిటివ్ ఎనర్జీని నింపుకుని మనం అన్ని విధాలుగా సెట్ అవ్వచ్చు. ఫైనాన్షియల్గా కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, ఇంకా హెల్త్ పరంగా కావచ్చు. హెల్త్ పరంగా చాలా తొందరగా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి చిన్న కలర్స్ తోటి మనం కొన్ని కలర్స్ చేంజ్ చేసుకుని, బల్బ్స్ తోటి, పోస్టర్స్ తోటి, అండ్ పెయింటింగ్ వేసుకునే వాళ్ళైతే పెయింటింగ్స్ తోటి అలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మీకు కావాలి అనుకుంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.